హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ప్రీవియస్ పేపర్లో మనకు జనరల్ స్టడీస్ కి సంబంధించి పేపర్ 1లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, సో మనకు ఎలాంటి టాపిక్స్ పైన మరి ఎలాంటి ప్రశ్నలు అడిగారు, 100 ప్రశ్నలకు సంబంధించినటువంటి టాపిక్స్ ఏమున్నాయి, పూర్తి వివరణతో కూడినటువంటి అంశాలను మనం ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. చాలా మంచి కంటెంట్ దొరుకుతుందండి ఇక్కడ. సో మనకు ప్రీవియస్ ప్రశ్నపత్రాలు చూడడం వల్ల మనకు రాబోయేటటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్క ప్రశ్నని కూడా నేను చాలా వివరంగా వివరణ చేసి అందిస్తున్నాను ఇక్కడ. సో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలా వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో అని చెప్పవచ్చు. రైట్, ఇక చూసే ప్రయత్నం చేద్దాం. చూసినట్లయితే మనకు పేపర్ 1 కి సంబంధించిందండి. ఇది జనరల్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి పేపరు. సో మనకు ఇది 2017లో జరిగినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ఎగ్జామ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అన్నమాట. సో ఇందులో మనకు 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు, మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మనకు మొదటి ప్రశ్న ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం జరిగినటువంటి ప్రదేశం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బొంబాయిలో జరగడం జరిగిందండి. సో బొంబాయి అనేది కరెక్ట్ ఆన్సర్. మనకు మొదటి సమావేశం. కలకత్తాలో రెండవ సమావేశం జరుగుతుంది 1886లో. అలాగే చూసుకున్నట్లయితే గనక దీనికి సంబంధించి భారత జాతీయ కాంగ్రెస్ కి సంబంధించి బేసిక్ పాయింట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. బేసిక్ పాయింట్స్ ఏమున్నాయి ఒకసారి వివరంగా చూద్దాం. రైట్, ఐఎన్సి అంటున్నాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. సో భారత జాతీయ కాంగ్రెస్ అంటున్నాం. సో ఎప్పుడు స్థాపించారండి? 1885లో స్థాపించారు. మరి దీని యొక్క మొదటి సమావేశం వచ్చేసి మనకు డిసెంబర్లో అండి. సో డిసెంబర్ 28 నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క సమావేశం అయితే జరిగిందనమాట. ఈ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారండి? 72 మంది హాజరయ్యారు. అయితే ఈ ఐఎన్సిని స్థాపించింది ఎవరు? రైట్, తర్వాత చూసినట్లయితే ఈ సమావేశానికి మరి అధ్యక్షుడు ఎవరు అధ్యక్షుడు అంటే గనక WC బెనర్జీ. ఈ పాయింట్స్ అనేవి రాసుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాది కొంచెం రైటింగ్ కొంచెం డాక్టర్ రాతలకు ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలా మీరే. కోడి రాత అంటారు దీన్ని. 1886లో మరి మనకు రెండవ సమావేశం అయితే జరిగిందనమాట. సో 86లో కలకత్తాలో ఆ యొక్క సమావేశానికి దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన మరి రెండవ సమావేశం అయితే జరగడం అయితే జరిగిందనమాట. అలాగే చూసుకుంటే గనక ఈ యొక్క పార్టీ యొక్క పత్రికలు 2 ఉన్నాయండి. 2 పత్రికలు ఉన్నాయి. ఏంటంటే గనక మనకు నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడగొచ్చు. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ సందేశ్ అనే ఒక పత్రిక, కాంగ్రెస్ సందేశ్. అలాగే చూసినట్లయితే మనకు నేషనల్ హెరాల్డ్ అనేటటువంటి పత్రిక, నేషనల్ హెరాల్డ్. రైట్, ఆర్ యు క్లియర్? సో మనకు భారత జాతీయ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కీ పాయింట్స్ అని ఇవి చెప్పవచ్చు. రైట్, సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఈ కింది ఏ సంస్థ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అన్న నినాదాన్ని ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ మనకు అడిగారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. జమియత్ రియా మమే నిజాం అనేటటువంటి సంస్థ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనేటటువంటి నినాదాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఈ క్రింది వారిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించినటువంటి రాజు ఎవరు అని చెప్పేసి ఇచ్చారు. సికింద్రాబాద్ పట్టణాన్ని అండి, హైదరాబాద్ కాదు, సికింద్రాబాద్ పట్టణం. సో హైదరాబాదు సికింద్రాబాదు 2 జంట నగరాలు. సో మనకు ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆ యొక్క కీ పాయింట్, కీలకమైనటువంటి పదం ఇందులోనే ఉంది చూడండి, సికింద్రాబాద్. సో 3వ నిజాం అయినటువంటి సికిందర్ జా బహదూరు నిర్మించడం అయితే జరిగిందనమాట ఈ పట్టణాన్ని. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు సికింద్రాబాదు పట్టణం అని చెప్పేసి అంటున్నాం, సికింద్రాబాదు నగరం. సో ఈ యొక్క సికింద్రాబాద్ నగరం హైదరాబాద్ కి దగ్గరలో ఉంది. హైదరాబాద్ సికింద్రాబాదు జంట నగరాలు అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు, జంట నగరాలు అని చెప్పేసి తెలుసు. అయితే మరి ఎవరు సార్ ఈయన? ఈ 3వ నిజాం ఎవరు అంటే గనక అసఫ్జాహీ వంశానికి చెందినటువంటి వాడు. అసఫ్జాహీ వంశానికి చెందినటువంటి వాడు కదా, అసఫ్జాహీ వంశానికి చెందినటువంటి 3వ రాజు, 3వ నిజాం అనమాట ఈయన. సో ఈయన ఈ నగరాన్ని నిర్మించడం అయితే జరిగిందనమాట. సో దీనిని బ్రిటిష్ కంటోన్మెంట్ గా కూడా స్థాపించాడు అనమాట. సో స్థాపకుడు ఎవరు? అసఫ్జాహీ. ఈ యొక్క అసఫ్జాహీ వంశస్థుల యొక్క స్థాపకుడు ఎవరు? మళ్ళీ ఈ వంశాన్ని గురించి మాట్లాడుకుంటే గనక సో మనకు కీ పాయింట్స్ ఇలాగే వస్తాయండి. సో చూసుకుంటే గనక నిజాం ఉల్ ముల్క్ సో 1724లో మరి ఈ వంశాన్ని స్థాపించడం జరిగింది. మరి దీని యొక్క రాజధాని ఏంటి చూడండి ఒకసారి. సో ఔరంగాబాదు అండ్ హైదరాబాద్, ఔరంగాబాద్ మరియు హైదరాబాద్. ఇందులో గొప్పవాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, చివరి వారు వచ్చేసి
మరి చివరి వాడు మీర్ ఉస్మాన్ అలీ ఖానే 7వ నిజాం అంటాము. సో వీరు టర్కీలోని తురానీ తెగకు చెందినటువంటి వాళ్ళు. టర్కీలోని ఏ తెగకు చెందినటువంటి వాళ్ళండి వీళ్ళు? తురానీ తెగ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ లో అడగవచ్చు. చెందినటువంటి వాళ్ళు అనమాట. సో పర్షియాకు చెందినటువంటి వాళ్ళు తురానీ తెగ అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, 4th క్వశ్చన్ చూద్దామండి. సో 4వ ప్రశ్న, రుద్రమదేవి పాలనా కాలంలో మరి కాకతీయ రాజ్యాన్ని సందర్శించినటువంటి యూరోపియన్ బాటసారి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మార్కోపోలో రావడం జరుగుతుంది. ఇతను యూరోపియన్ బాటసారి అన్నమాట. సో ఎవరి కాలంలో వచ్చాడు? రుద్రమదేవి కాలంలో రావడం జరిగింది. మరి ఈ యొక్క కాకతీయులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కీ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూసినట్లయితే మనకు కాకతీయులకు సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఈ యొక్క కాకతీయులకు సంబంధించి మూల పురుషుడు వచ్చేసి మనకు కాకర్త్య గుండన. సో దేని ప్రకారం అంటే మాగల్లు శాసనం ప్రకారము కాకర్త్య గుండన. అలాగే చూసినట్లయితే బయ్యారం చెరువు శాసనం ప్రకారం అయితే గనక వెన్న భూపతి మూల పురుషుడు అవుతాడు. మరి ఈ యొక్క కాకతీయుల వంశాన్ని స్థాపకులు ఎవరంటే గనక మొదటి బేతరాజు అని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరంటే గనక రుద్రదేవుడు. అలాగే చూసినట్లయితే చిహ్నం ఏంటి? వీళ్ళ యొక్క చిహ్నం ఏంటి? వరాహం అని చెప్పేసి చెప్పవచ్చు. రాజధాని ఏంటి? హన్మకొండ. అలాగే చూసినట్లయితే మనకు వీళ్ళ యొక్క రాజభాష ఏంటంటే గనక సంస్కృతం. వీళ్ళు ఎలాంటి వర్ణంకి చెందినటువంటి వాళ్ళంటే గనక శూద్రులు అని చెప్పవచ్చు. వీళ్ళ యొక్క మతం ఏంటి అంటే గనక మొదట జైన మతం, తర్వాత శైవ మతం అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే వీళ్ళు ఏ వంశానికి చెందినటువంటి వాళ్ళంటే గనక దూర్జయ వంశం అని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే మనకి ఇందులో ఈ దూర్జయ వంశం అనేది దేని ప్రకారంగా అంటే గనక బయ్యారం శాసనం ప్రకారంగా దూర్జయ వంశం. మరి ఈ యొక్క విదేశీ యాత్రికులు ఎవరైతే వచ్చారో మార్కోపోలో రుద్రమదేవి కాలంలో వచ్చాడనమాట. సో రాజ్యం సిరి సంపదలతో ఆర్థిక వ్యవస్థ మరి చాలా బాగుంది అని చెప్పేసి చెప్పాడు. మరి ఈ యొక్క కాకతీయులలో గొప్పవాడు గణపతి దేవుడు, చివరివాడు 2వ ప్రతాపరుద్రుడు. సో ఈ యొక్క 2వ ప్రతాపరుద్రుడి కాలంలో ఒక నాట్యగత్తె కూడా ఉండేదన్నమాట. ఆ నాట్యగత్తె పేరు మచల్దేవి అనేటటువంటి నాట్యకత్తె కూడా ఉండే. సో శాసనాలు, ముఖ్యమైనటువంటి శాసనాలు మీకు అందరికీ తెలుసు. బయ్యారం, మరి మైలాంబ, హన్మకొండ, కాకతీయ రుద్ర, మోటుపల్లి శాసనం, గణపతి దేవుడు. సో ఈ విధంగా కాకతీయులకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కీ పాయింట్స్ మీకు చెప్పడం జరిగింది. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మార్కోపోలో అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాము కదా. సో మనకు ట్రావెర్నియర్ వచ్చేసి ఎప్పుడు వస్తాడండి? మనకు షాజహాన్ కాలంలో వస్తాడండి. సో ట్రావెర్నియర్ ఫ్రెంచి దేశానికి చెందినటువంటి వ్యక్తి ఇతను. అలాగే చూసినట్లయితే డొమింగో ఫేస్ వచ్చేసి మనకు విజయనగర రాజుల కాలంలో రావడం అయితే జరుగుతుంది అనమాట. రైట్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ 5 చూడండి. వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రుద్రుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు పండితారాధ్య చరితం రచయిత ఎవరు అని చెప్పేసి అన్నారు. సో వెరీ సింపుల్, మనకు డైరెక్ట్ బిట్. ఇది అనేక సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రిపీట్ అయినటువంటి బిట్టే. సో ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాల్కూరికి సోమనాథుడు. సో పాల్కూరికి సోమనాథుని గురించి చెప్పాలంటే గనక తెలంగాణ ఆది కవి అని చెప్పేసి బిరుదు ఈయనకి. తెలంగాణ ఆది కవి అని చెప్పేసి గుర్తింపు పొందాడు అనమాట. అలాగే చూసుకుంటే గనక ఇతనిది జనగామ జిల్లా. ఏ జిల్లా అండి? జనగామ జిల్లాలో పాలకుర్తి గ్రామం. పాలకుర్తి అని చెప్పేసి కూడా అంటారు. సో పండిత త్రయంలో మల్లికార్జున జీవిత విశేషాల గురించి ద్విపదలో మరి రాయడం జరిగింది. ఈ యొక్క పండితారాధ్య చరిత్ర అనేది ద్విపదలో రాయడం జరిగింది అనమాట. అలాగే ఇది తొలి స్వతంత్ర రచన అని చెప్పవచ్చు. దీనిని సంస్కృతంలోకి అనువదించినటువంటి వాళ్ళు ఎవరంటే గురురాజా కవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీనిని సంస్కృతంలోకి ఎవరు అనువదించారంటే కనుక గురురాజా కవి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ పాట ఇవ్వడం జరిగింది, పాట ఇచ్చారు, అలాగే రచయిత ఇవ్వడం జరిగింది అనమాట. సో అమ్మ తెలంగాణమా అనేటటువంటి పాట, అయ్యోనివా నువ్వు అవ్వోనివా అనేటటువంటి పాట, వీరులారా వందనం అనేటటువంటి పాట, అలాగే ఉస్మానియా క్యాంపస్ లో ఇందులో మనకు మరి రచయితతోని మనం జతపరచాలి. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అవుతుందండి. సో ఆప్షన్ 3 అంటే ఏ అనేది అమ్మ తెలంగాణమా అనేటటువంటి పాట గద్దర్ రచించాడు. అలాగే చూసుకున్నట్లయితే మనకు అయ్యోనివా నువ్వు అవ్వోనివా అనేటటువంటి పాట సో మనకు గూడ అంజయ్య రచించాడు. అలాగే చూసినట్లయితే మనకు వీరులారా వందనం అనేటటువంటి పాట దరువు ఎల్లన్న. అలాగే చూస్తే కనుక ఉస్మానియా క్యాంపస్ లో అనేటటువంటి పాట అభినయ శ్రీనివాసు రచించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకు పాట రచయితలకు సంబంధించినటువంటి మ్యాచింగ్ కి సంబంధించినటువంటి ప్రశ్న అది. రైట్,
నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ క్రింది తేదీలను వాటితో సంబంధం గల ఘటనలతో మరి జతపరచండి అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ జతపరచాలండి మనము దీనికి సంబంధించి. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు దీంట్లో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూద్దాం ఒకసారి. మరి 27 ఏప్రిల్ 2001న ఏం ఏర్పడిందండి? ఏమేర్పడింది? టిఆర్ఎస్ పార్టీ స్థాపన అనేది జరిగిందనమాట. అలాగే 29 నవంబర్ 2009న ఏం జరిగింది? మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం అయితే జరిగిందనమాట. అలాగే చూసినట్లయితే 10 మార్చ్ 2011న చూసినట్లయితే మిలియన్ మార్చ్ అనేది మరి చేశారనమాట. అలాగే చూసినట్లయితే జూన్ 2వ తారీఖు 2014న మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం అయితే జరిగిందనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. చూసినట్లయితే మనకు తెలంగాణ అమరవీరుల స్తూపానికి సంబంధించి ఒక అసంబద్ధ వ్యాఖ్యను గుర్తించండి అన్నాడు. ఇది సాంచీ స్తూపాన్ని తలపించేలా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే దీన్ని పైభాగంలో అశోక ధర్మచక్రాన్ని చెక్కారు. ఇది కరెక్టే. మీకు డౌట్ ఉంటే గనక గూగుల్లో ఇప్పుడే ఓపెన్ చేసి చూసుకోండి. అలాగే చూసినట్లయితే మనకు దీనిని 1946-51 కాలంలో నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి వారి జ్ఞాపకంగా నిర్మించారు. ఇది తప్పండి. సో దీనిని ఎక్కా యాదగిరిరావు చెక్కారు. ఇది కూడా కరెక్టే. సో మనకు అసంబద్ధంగా, సో మనకు కరెక్ట్ గా లేనటువంటి ఆప్షన్ ఏదంటే ఆప్షన్ 3 అని చెప్పవచ్చు. చూద్దామండి. సో మనకు వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అను గ్రంథ రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి రావి నారాయణ రెడ్డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్, 11వ ప్రశ్న చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దేనిని పరిశీలించుటకు గిర్గ్లానీ కమిటీని నియమించారు అని చెప్పేసి అడిగాడు. సో దేనిని పరిశీలించడానికి ఈ యొక్క గిర్గ్లానీ కమిటీ అనేది నియమించారు? సో చూడండి, ఇక్కడ మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 610 610 జీవో ఉల్లంఘనలు ఏదైతే ఉందో సో దానిని మరి పరిశీలించడానికి గిర్గ్లానీ కమిషన్ అనేది మరి దానిపైన విచారణ కోసం అయితే ఈ యొక్క కమిటీ అనేది వేయడం అయితే జరిగిందనమాట. సో ఇది ఎప్పుడు వేశారు సార్ అంటే గనక 2001 సంవత్సరంలో మరి ఈ యొక్క కమిటీ అనేది తీసుకురావడం జరిగింది. ఆ టైంలో సీఎం ఎవరంటే గనక సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే ఇది ఏకసభ్య కమిషన్ అన్నమాట. ఇది ఏకసభ్య అండి, ఇందులో ఒక్కరే ఉంటారు. సో ఈ యొక్క కమిటీలో ఏకసభ్య కమిషన్ అని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి మరి కొన్ని కీ పాయింట్స్ ఇవన్నీ చెప్పవచ్చు. గిర్గ్లానీ కమిటీ, సో గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో మనకు 2001 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. చంద్రబాబు సీఎం గా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క కమిటీని వేశారనమాట. సో జీవో 610 ఉల్లంఘన విచారణ కోసం ఈ యొక్క కమిటీని తీసుకురావడం అయితే జరిగిందనమాట. రైట్, 12వ ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం. 12వ ప్రశ్న, దేశంలోని అరుదైనటువంటి గోదాదేవి ఆలయము ఈ క్రింది ప్రదేశాలలో ఎక్కడ కలదు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ కీ పాయింట్ వచ్చేసి మనకు గోదాదేవి ఆలయం అండి. సో దీంట్లో మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. విభజన పూర్వపు రంగారెడ్డి జిల్లా ఏదులాబాద్లో ఈ గోదాదేవి ఆలయం అయితే ఉందన్నమాట. అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఏదులాబాద్లో ఉన్నటువంటి శివారులో మరి ఏదులాబాదు శివారు ప్రాంతమైనటువంటి వరంగల్ హైవే పక్కన ఒక సరస్సు పక్కన ఈ యొక్క గోదాదేవి ఆలయం అయితే ఉందన్నమాట. సో ఏదులాబాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 13వ ప్రశ్న చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ వారు గర్వించదగ్గ ఛాయాచిత్రకారుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీనికి మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3 అండి. రాజన్ బాబు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తెలంగాణ వారు గర్వించదగ్గ ఛాయాచిత్రకారుడు ఫోటోగ్రాఫర్ ఎవరు అని చెప్పేసి అంటే కనుక రాజన్ బాబు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. 14వ ప్రశ్న, తెలంగాణలో దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ కలదు? సో చూడండి, ఆలయాల పైన ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి అనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అడిగాడు. దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకు మక్తాల్లో ఉన్నటువంటి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ ఉందంటే మక్తాల్లో ఉందండి. మక్తాల్లో కలదు అనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. 15వ ప్రశ్న ఇక్కడ చూడండి. భారతదేశంలోనే అరుదైనదిగా భావిస్తున్న డైనోసార్ శిలాజం ఈ క్రింది ప్రదేశాలలో ఎక్కడ దొరికింది అని చెప్పేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. విభజన పూర్వపు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో దొరకడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అదవుతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న, ఘంటసాల గానం చేసిన భగవద్గీతకు సితార వాయించినటువంటి తెలంగాణ కళాకారుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో చాలా డెప్త్ గా ఉన్నటువంటి ప్రశ్న ఇది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
మిట్ట జనార్దన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆయన యొక్క మరి గానం చేసినటువంటి భగవద్గీతకి, ఘంటసాల గానం చేసిన భగవద్గీతకి సితారా వాయించిన తెలంగాణ కళాకారుడు అనమాట ఈయన. రైట్. 17వ ప్రశ్న అండి. సో 17వ ప్రశ్న చూడండి. అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి పేరును తల వెంట్రుకపై రాసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కినటువంటి తెలంగాణ సూక్ష్మ కళాఖండాల కళాకారుడు ఈ క్రింది వారిలో ఎవరు అని చెప్పేసి అన్నారు. సో దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దాసి సుదర్శన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. అప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ప్రశ్నలు అవి. అలాగే చూసినట్లయితే 18వ ప్రశ్న ఇక్కడ చూద్దాము. తెలుగులో లిఖిత గీతాలపై పరిశోధన చేసిన ఈ క్రింది తెలంగాణ రచయిత ఎవరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి, బొడ్డెపల్లి కృష్ణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. 19వ ప్రశ్న. తెలంగాణలో అపర పతాంజలిగా పేరుగాంచిన గోపాలపేట సంస్థాన ప్రభువు ఎవరు అని చెప్పేసి అన్నారు. సో దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీంట్లో మనకు ఆప్షన్ 4 అండి, కస్తూరి రంగాచార్యులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాక్చువల్ గా ఈ యొక్క గోపాలపేట ఏదైతే ఉందో ఈ గోపాలపేట సంస్థానానికి కస్తూరి రంగాచార్యులు రాజుగా ఉండేవారు అనమాట. ఈయన రాజుగా ఉండేవారు అనమాట. సో దీనికి రాజుగా ఉండేవారు అనమాట. మరి అతను అపర పతాంజలిగా ప్రసిద్ధి చెందాడనమాట. అతను ఆ ప్రాంతానికి అత్యంత ఆదర్శవంతమైనటువంటి రాజు అని చెప్పవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ గోపాలపేట అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు వనపర్తి జిల్లా కిందికి వెళ్ళడం అయితే జరిగిందనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వ ప్రశ్న. తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరుగాంచినటువంటి ఈ క్రింది వారిలో ఎవరు జ్ఞాపకాలు అనేటటువంటి గ్రంథం రచించారు అని చెప్పేసి అడిగారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. సో మనకు ఇక్కడ చూడండి, మనకు తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరుగాంచిన ఈ క్రింది వారిలో ఎవరు జ్ఞాపకాలు అనేటటువంటి గ్రంథం రాయడం అయితే జరిగిందని చెప్పేసి ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్, జయరాజు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఇక్కడ చూడండి 21వ ప్రశ్న అండి. 21వ ప్రశ్నకు సంబంధించి తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం అండి. తొలి సంచార గ్రంథాలయం అది కూడా ఎడ్ల బండి పైన, దేనిపైన? ఎడ్ల బండి పైన నడిపినటువంటి మహానుభావుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో చూడండి ఎలాంటి ప్రశ్నలు అడిగారు పోయినసారి. ఒకసారి మీరు గమనించే ప్రయత్నం అయితే చెయ్యండి మిత్రులారా. నెక్స్ట్ ఇలాంటి ప్రశ్నలు కూడా రావచ్చు. ఓకేనా? సో మనకి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టీకే బాలయ్య, జై బాలయ్య కాదు, మీరు సినిమాల వైపు పోతారు. ఈయన టీకే బాలయ్య. ఈ టీకే బాలయ్య గురించి కానీ దీనికి సంబంధించి కానీ ఏమన్నా కొన్ని పాయింట్స్ చూసినట్లయితే నిజామాబాద్ లో ఆర్మూరు తాలూకా అధికారి ఈయన ఎవరు? ఆర్మూరు తాలూకా అధికారి టీకే బాలయ్య. మరి దీనిని అయితే స్థాపించారనమాట. ఓకేనా? మరి సంచార గ్రంథాలయం అది కూడా ఎడ్ల బండిపై మరి పుస్తకాలను మరి సుదూర గ్రామాలకు తరలించేవాడు. అలాగే చూసినట్లయితే మనకు ఇందులో పువ్వాడ వెంకటప్పయ్య అనేటటువంటి మరొక ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్ కి సంబంధించి 1918లో అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1918లో మరి ఈ సూర్యాపేటలో విజ్ఞాన ప్రకాశిని అనేటటువంటి సంస్థను స్థాపించారు పువ్వాడ వెంకటప్పయ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే చూసినట్లయితే మనకు ఇక్కడ మరొక ఆప్షన్ కోదాటి నారాయణరావు అని చెప్పేసి ఉన్నారు. ఈయన ఎవరంటే గనక సత్యాగ్రహ శిబిరంగా పిలువబడే రేపాల శిబిరానికి మరి ఈయన కోదాటి నారాయణరావు మరి నాయకత్వం వహించారు అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మొత్తానికైతే మనకు ఎడ్ల బండి పైన తొలి సంచార గ్రంథాలయం తీసుకొచ్చినటువంటి వారు, నడిపినటువంటి మహానుభావుడు ఎవరంటే గనక టీకే బాలయ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రైట్. 22వ ప్రశ్న. సో దీంట్లో చూసినట్లయితే మనకు జల సాధన సమితి స్థాపకులు ఎవరు అని చెప్పేసి అడిగారు. జల సాధన సమితి స్థాపకులు ఎవరు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది చూసినట్లయితే మనకు దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇందులో మనకు దూషర్ల సత్యనారాయణ అండి. సో దూషర్ల సత్యనారాయణ అనేది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ చూసినట్లయితే ఈయన భారతీయ నీటి హక్కుల కార్యకర్త. సో నీటి కోసము ఎంతో మరి ఈయన పోరాడాడు అని చెప్పవచ్చు. ఈయనది మా జిల్లానే, నల్గొండ జిల్లా ఈయనది. నల్గొండ జిల్లాకు సాగునీరు మరియు తాగునీటి కోసము పోరాటం అనేది చేశాడనమాట. 1980లో ఎప్పుడు స్థాపించాడండి ఇది? 1980వ సంవత్సరంలో ఈ యొక్క జల సాధన సమితి అనేది స్థాపించి మరి నీటితో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా పాదయాత్రలు చేయడం జరిగింది
దూషర్ల సత్యనారాయణ గుర్తుపెట్టుకోండి, జల సాధన సమితి నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, 23వ ప్రశ్న అండి. సో 23వ ప్రశ్నకు సంబంధించి ఈ క్రింది వారిలో కోయ భాషకు లిపిని మరి సిద్ధం చేసిన వారెవరు అని చెప్పేసి అడిగారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా అని చెప్పేసి మరి ఇలాంటి బిట్ చూసిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. ఓకే, సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వానమామలై వరదాచార్యులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే కోయ భాషకు లిపిని సిద్ధం చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే గనక వానమామలై వరదాచార్యులు. ఈయన యొక్క రచనలు ఒకసారి చూసుకుంటే గనక పోతన చరిత్ర మీకు తెలుసు, ఈయన రాసిన చరిత్ర మనకు ఏవైతే రచనలు ఉన్నాయో పోతన చరిత్ర అనేది రాయడం జరిగింది. అలాగే చూసుకుంటే గనక మణిమాల గాని, తర్వాత జయధ్వజం గాని, తర్వాత ఆహ్వానం అనేటటువంటి రచన గాని, ఈయనది వరంగల్ జిల్లా. సో కోయలకు సంబంధించి ఒకసారి కీ పాయింట్స్ చూసినట్లయితే వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఈ కోయ తెగలు కనిపిస్తాయండి. ఎక్కడ మనకు వరంగల్, అలాగే చూసినట్లయితే మనకు ఖమ్మం అండి, ఖమ్మం జిల్లాలో, ఈ రెండు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే వీరు తెలంగాణలో గోదావరి నది ఏదైతే ఉంటుందో గోదావరి పరివాహక ప్రాంతం, అంటే నదికి రెండు వైపులా కూడా వీళ్ళు నివసిస్తారనమాట. కోయలు సూర్య చంద్రులను పూజిస్తారనమాట. కోయలు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరిని పూజిస్తారండి? పూజిస్తారనమాట. కోయ దొర అనేటటువంటి పేరు కూడా ఉందన్నమాట. వారికి పేరు కోయ దొర అని చెప్పేసి అంటాం కదా. సో చూస్తామంటాం మనం కూడా బయట. మరి కోయలు ప్రధానంగా ఏం చేస్తారండి? బయట మీరు చూస్తుంటారు, చిలక జోస్యం అనేది చెప్తా ఉంటారు, చిలక జోస్యం అనేది చేస్తూ ఉంటారు అనమాట. రైట్, ఇక్కడ చిలక జోస్యం అనేది చెప్తూ ఉంటారు అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, 24వ ప్రశ్న. సిగ్మండ్ ఫ్రాయిడ్ కన్నా దశాబ్దాల క్రితమే కళలను విశ్లేషించినటువంటి తెలంగాణ కవి ఎవరు అని చెప్పేసి అడిగాడు, మరియు అతని రచన ఏది అని చెప్పేసి అడిగాడు. సో దీంట్లో మనకు మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సో కొరవి గోపరాజు సింహాసన త్రిశంశిక అనేటటువంటి రచన అతనిది. సో కొరవి గోపరాజు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రైట్, 25వ ప్రశ్న ఒకసారి చూడండి. ఇక్కడ ఈ క్రింది వారిలో ప్రథమంగా అండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి తెలంగాణ నటుడు ఎవరు అని చెప్పేసి అడిగారనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకు అవార్డ్స్ మీద కూడా మనకు జనరల్ స్టడీస్ లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకసారి గమనించండి, మనం చూస్తున్నాము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గత ప్రీవియస్ ప్రశ్నపత్రం అండి. సో జాగ్రత్తగా గమనించండి ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇందులో పైడి జయరాజ్ అండి. సో ఎప్పుడు వచ్చింది సార్ ఈయనకంటే గనక 1980లో రావడం జరిగింది అనమాట. ఈయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది రావడం జరిగింది. ఈ అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే గనక మనకు దేవికా రాణి 1969లో, యాక్చువల్ గా దేవికా రాణి 1969లో దేశం మొత్తం మీద తెలంగాణ నటుడు మొట్టమొదటిసారిగా ఎవరు అంటే గనక పైడి జయరాజ్ అని చెప్పవచ్చు అనమాట. దాదే సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది 1969లో ఏర్పాటు చేశారు. అలాగే చూసినట్లయితే మనకు మరి 1913లో మరి భారత చలనచిత్రం మొట్టమొదటి చలనచిత్రమైనటువంటి రాజా హరిచంద్రకు దర్శకత్వం వహించినటువంటి వారు ఎవరు అంటే గనక దాదా సాహెబ్ ఫాల్కే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే చూసినట్లయితే మరి ఈయనొక్క పైడి జయరాజు ఈయన మరి తెలంగాణ సినిమా రంగానికి మూల పురుషుడు అని చెప్పేసి చెప్పవచ్చు. 300 సినిమాలకు పైగా మరి సినిమాల్లో నటించి భారతీయ సినీ పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచాడని చెప్పవచ్చు అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ కూడా రిపీట్ కావచ్చు, ఇలాంటి బిట్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. 26వ ప్రశ్న ఒకసారి చూద్దామండి. సో మూకీ చిత్రాల సమయంలో హైదరాబాద్ లో చిత్ర నిర్మాణం గావించినటువంటి బెంగాలీ చిత్ర నిర్మాత ఎవరు అని చెప్పేసి అడిగారు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధీరెన్ గంగూలీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న అండి, 27వ ప్రశ్న ఒకసారి చూడండి. స్వంత ధృవీకరణ ద్వారా పెట్టుబడిదారుల అనుమతి పత్రాలను పరిశీలించి అనుమతించేటటువంటి పెట్టుబడిదారుల అనుకూల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వము అమలు పరుస్తున్నటువంటి పథకం ఏది అని చెప్పేసి అడిగారు. సో మీకు అందరికీ తెలిసిందే టిఎస్ ఐపాస్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో చాలా సార్లు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రిపీట్ అయినటువంటి బిట్ అనేది ఇది చెప్పవచ్చు. రైట్, 28వ ప్రశ్న చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్కులు ఏంటివి అని చెప్పేసి అడిగారు. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టెక్స్టైల్ పార్కులు అని చెప్పేసి ఇక్కడ పార్కులు ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీంట్లో మనకు కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు
ఏబిసి అండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఏ అండ్ బి అండ్ సి అనేది కూడా కరెక్ట్ ఆన్సర్స్. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఒకవేళ కీలో ఏమైనా తప్పులు ఉంటే గనక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి నేను చూసే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్. 29వ ప్రశ్న అండి. 29వ ప్రశ్న, కేసీఆర్ కిట్ పథకం ఎవరి కోసం ఉద్దేశించబడినది? సో మనకు తెలుసు అప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ లో మరి అడిగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా గర్భవతులు నవజాత శిశువులకు సంబంధించి ఈ కేసీఆర్ కిట్ పథకం అయితే వారి కోసం ఉద్దేశించబడింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే 30వ ప్రశ్న ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర ఒంటరి మహిళా పెన్షన్ పథకంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒంటరి మహిళకు ఎంత మొత్తంలో పెన్షన్ చెల్లిస్తారు అని చెప్పేసి అడగడం జరిగింది. ప్రశ్న అర్థమైంది కదా. ఒంటరి మహిళా పెన్షన్ పథకం కింద ఎంత మరి మొత్తంలో పెన్షన్ చెల్లిస్తారు? సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెలకు 1000 రూపాయలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 31వ ప్రశ్న అండి. 31వ ప్రశ్న, సామాజిక హక్కులలో అంతర్భాగం కానివి ఏంటి అని చెప్పేసి అన్నాడు. సో అంతర్భాగం కానివి ఏంటండి సామాజిక హక్కులలో? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రాజకీయ విభాగ సంరక్షణ హక్కులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 32వ ప్రశ్న చూద్దాం. 32వ ప్రశ్న ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వెనుకబడినటువంటి తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి వధువులకు పెళ్లికి ఖర్చుకై ఎంత మొత్తం ఇస్తారు అని చెప్పేసి అన్నారు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒకసారి చూడండి, మనకు కింద ఇచ్చినటువంటి ఆప్షన్లలో 75,000 అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఈ యొక్క నెక్స్ట్ 33వ ప్రశ్న అండి. సో ఇక్కడ చూసినట్లయితే 33వ ప్రశ్న ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వనబంధు కళ్యాణ యోజనకు సంబంధించి ఈ కింది అంశాలు మరి పరిశీలించండి అన్నాడు. వనబంధు కళ్యాణ యోజన ఈ కింది అంశాలు దానికి సంబంధించి ఆ యొక్క అంశాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. సో వనబంధు కళ్యాణ యోజన అంటే ఏం లేదు, వికేవై అని చెప్పేసి అంటాం. ఈ యొక్క పథకం అనేది మనకు 2014లో రావడం జరిగింది. సో ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే గనక ఇక్కడ చూడండి, గిరిజన ప్రాంతాల్లో మరి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, మరి అలాగే చూసినట్లయితే విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడం, గిరిజన కుటుంబాలను గుణాత్మక మరియు వాళ్లకు ఆ యొక్క కుటుంబాలకు స్థిరమైనటువంటి ఉపాధి కల్పించడం, గిరిజన సంస్కృతి మరియు వారసత్వ రక్షణ అనేది చేయడం కోసం వనబంధు కళ్యాణ్ యోజన అనేటటువంటి పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ACDE మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. 34వ ప్రశ్న అండి. సో ఇక్కడ చూడండి 34వ ప్రశ్న ఏమిచ్చారంటే, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఈక్వల్ అపార్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ చట్టం ఏదైతే ఉందో 1995 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వైకల్యం గల వ్యక్తులకు ఎంత శాతం రిజర్వేషన్లు అందించారు అని చెప్పేసి అంటున్నాడు. ఈ యొక్క PWD యాక్ట్ అంటాం మనము. PWD యాక్ట్ 1995 అనేది మరి ఎప్పుడు అమల్లోకి రావడం జరిగిందంటే గనక జనవరి 1వ తారీఖు 1996 లో వచ్చిందండి. చట్టం మాత్రం PWD యాక్ట్ 1995 యాక్ట్ అండి. సో దీంట్లో మనకు ముఖ్యంగా చూసుకుంటే గనక దీని ప్రకారంగా ఎంత శాతం రిజర్వేషన్లు అంటే గనక 4% అండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్, 4%. అదే మరి దీనిని తర్వాత ఏం చేశారంటే ద పర్సన్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 1995 స్థానంలో ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మొత్తంగా చూసినట్లయితే 21 వైకల్యాలకు సంబంధించినటువంటి మరి వైకల్యాలను కవర్ చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ ఎప్పుడండి మనకు డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం మనం జరుపుకుంటాం. ఆర్ యు క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్లయితే 35వ ప్రశ్న అండి. బహుళ ప్రచారం పొందిన అనిరుద్ధ రాయ్ చౌదరి చిత్రం పింక్ భారతదేశంలో ఉద్యోగినులైనటువంటి మహిళలు ఎదుర్కొనేటటువంటి సమకాలీన సమస్యలు, లింగ వివక్షల చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించినటువంటి మరి నటులు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అప్పుడున్నటువంటి జీకే కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. అలాగే చూసినట్లయితే మనకు నెక్స్ట్ 36వ ప్రశ్న, భారతదేశ సామాజిక విధానం ఆధారంగా గల సంక్షేమ కార్యక్రమాలు ఈ క్రింద తెలిపిన రంగాల్లో దేనిలో కల్పించబడవు అని చెప్పేసి అన్నాడు. సో దేంట్లో కల్పించబడవు అండి?
వినోదంలో కల్పించబడవు. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. సో ఎలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు చూడండి, ఖచ్చితంగా గమనించండి. ఓకేనా? సో 37వ ప్రశ్న, వాహనాల చోదకం అంటే డ్రైవింగ్ అనమాట. డ్రైవింగ్ విషయంలో ప్రస్తుతం ప్రపంచంలోని ఏ దేశంలో మహిళలను మరి నిషేధించడం జరిగింది? అంటే మహిళలకు డ్రైవింగ్ చేసేటటువంటి అవకాశం ఆ యొక్క దేశంలో లేదు అనమాట. నో, నిషేధించడం జరిగింది. మరి ఆ దేశం ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సౌదీ అరేబియా అండి. సో సౌదీ అరేబియా అనగానే మనకు మరి బేసిక్ పాయింట్స్ ఒక్కసారి చూసుకుంటే గనక, సో మనకి ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం వారికి లైసెన్సులు అయితే ఇవ్వదండి లేడీస్ కి అయితే. సో మనకు డ్రైవింగ్ చేయడానికి ఉమెన్స్ కి అయితే అక్కడ మరి డ్రైవింగ్ లైసెన్స్లు అయితే ఇవ్వడం బంద్ చేసింది. 12వ అతిపెద్ద దేశం అని చెప్పవచ్చు విస్తీర్ణం పరంగా. అలాగే చూసుకుంటే గనక రాజధాని వచ్చేసి మనకు రియాద్ రాజధాని. అలాగే మనకు కరెన్సీ వచ్చేసి సౌదీ రియాల్ అంటాం, సౌదీ రియాల్ అని చెప్పేసి అంటాము. అలాగే చూసినట్లయితే మనకు తొలి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మించినటువంటి ప్రదేశం ఏది అంటే గనక సౌదీ అరేబియా అని చెప్పేసి చెప్పవచ్చు. ఆయన అరబిక్ పండితుడు. దాని తర్వాత మనకు జాతీయ కాంగ్రెస్ లో మరి ఆయన చేరి మరి మెల్లమెల్లగా ఆయన మరి విద్యాశాఖ మంత్రి వరకు కూడా మరి రావడం జరిగింది. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి స్వతంత్రోద్యమంలో కూడా కొంచెం కీలక పాత్ర పోషించాడు ఆయన. సో ఆయన పుట్టినటువంటి దేశం ఏదంటే గనక సౌదీ అరేబియా అని చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ చూద్దామండి 38వ ప్రశ్న. ఒకసారి చూడండి 38వ ప్రశ్న, ఇటీవలి రాష్ట్రపతి ఎన్నికలలో శ్రీ రామ్నాథ్ కోవింద్ ఎవరిని ఓడగొట్టినాడు అని చెప్పేసి ప్రశ్న అండి. సో అప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. సో మీరా కుమార్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, 39వ ప్రశ్న ఒకసారి చూద్దాం. 39వ ప్రశ్న, అంతర్జాతీయ మహిళా ఒకరోజు క్రికెట్ పోటీల్లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును తిరగరాసినటువంటి క్రికెటర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. వెరీ సింపుల్, మనకు మిథాలీ రాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 40వ ప్రశ్న చూడండి. ఇక్కడ 40వ ప్రశ్న, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా విద్యా సంబంధిత స్కాలర్షిప్లను పొందిన మైనారిటీ యువతుల వివాహాలకై 51,000 రూపాయలు 51,000 విత్త సహాయాన్ని అందించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆ పథకం పేరేమిటి అని చెప్పేసి అంటున్నాడు. ఆ పథకం పేరేమిటి అండి? సో చూడండి, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. షాదీ షగూన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. 41వ ప్రశ్న చూడండి, మొట్టమొదటిసారిగా భారతదేశంలోని ఏ నగరం ప్రపంచ వారసత్వ నగరం వరల్డ్ హెరిటేజ్ సిటీగా ప్రకటించబడింది? మొట్టమొదటిసారిగా భారతదేశంలోని ఏ నగరం ప్రపంచ వారసత్వ నగరం అని చెప్పేసి అంటున్నాడు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అహ్మదాబాద్ ని ఎప్పుడు చేశారంటే గనక ఈ యొక్క ప్రకటన అనేది 2017లో మరి ప్రకటించడం అయితే జరిగిందనమాట. యునెస్కో అనగానే మనకు యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే గనక గుర్తుపెట్టుకోండి, మనకు ప్యారిస్ లో ఉందండి ప్రధాన కార్యాలయం యునెస్కో. అలాగే చూసినట్లయితే జైపూర్ అండి. సో జైపూర్ కూడా రెండవదని చెప్పవచ్చు, రెండవ ప్రపంచ వారసత్వ నగరంగా 2019లో మరి ప్రకటించడం అయితే జరిగిందనమాట. జైపూర్ ని మనం పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా పిలుస్తాము. రైట్, 42వ ప్రశ్న ఒకసారి చూద్దామండి. 42వ ప్రశ్న ఏమి ఇచ్చారంటే 2017 గవర్నమెంట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్టు ఆ యొక్క నివేదికలో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ మరియు డెవలప్మెంట్ OECD తెలిపినట్లుగా గ్లోబల్ ఇండెక్స్ ఆఫ్ కంట్రీస్ లో మొదటి ప్రథమ స్థానాన్ని ఏ దేశం మరి సాధించింది అని చెప్పేసి అడిగారు. సో మనకు అప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అండి ఇది. సో మనకు ఇండియా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, 43వ ప్రశ్న. సో 43వ ప్రశ్న ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టినటువంటి మహిళ కింది వారిలో ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇటీవల అంటే ఈ ఎగ్జామ్ అనేది 2017లో జరిగింది కాబట్టి అప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకుని అడగడం జరిగింది. మనకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిర్మలా సీతారామన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
44వ ప్రశ్న ఒకసారి చూద్దామండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ ఈసారి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది ఖచ్చితంగా. ఇక్కడ చూడండి 44వ ప్రశ్న ఏమిచ్చారు, సెప్టెంబర్ 2017లో జరిగినటువంటి 9వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నేపథ్యం యొక్క థీమ్ ఏమిటి అని చెప్పేసి అడిగాడు. సో బ్రిక్స్ కి సంబంధించి మనకు ఇటీవల కూడా సో వార్తల్లో ఉన్నదండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇలాంటి సదస్సులు సంబంధించినటువంటి మరి ఎక్కడ ఎన్నవ సదస్సు జరుగుతున్నది, మరి హోస్టింగ్ ఇచ్చినటువంటి దేశం ఏమిటి, థీమ్ ఏమిటి, ఇలాంటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే 100% ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో మనకు అప్పుడున్నటువంటి 9వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నేపథ్యం ఉన్నటువంటి థీమ్ ఏంటంటే గనక అప్పుడు సంబంధించి ఇక్కడ ఆప్షన్ 4 స్ట్రాంగర్ పార్ట్నర్షిప్ ఫర్ ఏ బ్రైటర్ ఫ్యూచర్ అనేది అనమాట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. దాని యొక్క థీమ్ అనేది దానికి సంబంధించి. ఇక బ్రిక్స్ కు సంబంధించి మనము బేసిక్ పాయింట్స్ ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క సదస్సు మనకు అప్పుడు చైనాలో జియోమెన్ లో జరిగిందనమాట. 9వ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగిందండి. సో బ్రిక్స్ దేశాలు మీకు అందరికీ తెలుసు, బ్రెజిల్, తర్వాత రష్యా, తర్వాత ఇండియా, తర్వాత వచ్చేసి మనకు ఏంటి చైనా అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా. సో వీటన్నిటిని మనము బ్రిక్స్ దేశాలు అంటాం. అయితే కొత్తగా మనకు కొన్ని దేశాలు కూడా వచ్చి చేరాయన్నమాట. సో ఎన్ని దేశాలు వచ్చాయి అంటే గనక మనకు 5 దేశాలు వచ్చి చేరాయని చెప్పవచ్చు. సో ఏంటవి గనక కొత్త దేశాలు మనకు వచ్చేసి ఈజిప్టు, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియా, ఈ యొక్క 5 దేశాలు వచ్చి చేరాయి మనకు బ్రిక్స్ లో. అయితే మనకు ఈ యొక్క 2023లో బ్రిక్స్ సమావేశం 15వ సదస్సు ఎక్కడ జరిగిందంటే మనకు దక్షిణాఫ్రికాలో జరిగిందండి. దాని యొక్క మనకు థీమ్ ఏంటని చెప్పేసి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అడిగినా అడుగుతారు. మరి నెక్స్ట్ మనకు 2024లో 16వ బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరుగుతుంది? 16వది అంటే గనక చూడండి ఇక్కడ మనకు రష్యాలో జరగబోతుంది. అక్టోబర్లో 2024లో అక్టోబర్ 22, 24 తేదీలలో మనకు రష్యాలో జరగబోతుంది 16వ బ్రిక్స్ సమావేశం. అలాగే చూసుకున్నట్లయితే మరి దీని యొక్క థీమ్ ఏంటంటే గనక ఈక్విటబుల్ గ్లోబల్ డెవలప్మెంట్ మరియు సెక్యూరిటీ కోసం బహుళ పాక్షికతను బలోపేతం చేయడం అనేది దీని యొక్క థీమ్ అన్నమాట. బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి అంటే గనక షాంఘైలో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మిత్రమా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో రావడానికి అయితే అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దామా. రైట్, 5వ ప్రశ్న చూడండి. ఇక్కడ 45వ ప్రశ్న ఏమిచ్చాడంటే 2018 టైమ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో మరి భారత యూనివర్సిటీ సంస్థలలో దీనికి మరి ప్రథమ స్థానం వచ్చింది అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు అండి. ఐఐఎస్సి బెంగళూరు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం 46వ ప్రశ్న. వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ రిపీట్ అవుతుందండి. సో మనకు భారతదేశంలో వస్తు సేవల పన్ను జిఎస్టిని ప్రవేశపెట్టినటువంటి తేదీ ఏంటి అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ మనకు మోర్ పాయింట్స్ మనం కవర్ చేద్దాం. సో తొందర ఏమీ లేదు. సో చక్కగా మనము ఎక్కువ కంటెంట్ తెలుసుకుంటే గనక ఎలాంటి ప్రశ్న వచ్చినా మళ్ళా మనము జిఎస్టికి సంబంధించి మనం ఖచ్చితంగా చేయగలుగుతాము. సో మనకు ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి ఈ యొక్క జిఎస్టి అనేది? జూలై 1, 2017 అమల్లోకి రావడం జరిగింది. సో ఒకసారి జిఎస్టి సంబంధించి చూసినట్లయితే ఇది పరోక్ష పన్ను అని చెప్పవచ్చు. జూలై 1, 2017లో మనకు అమల్లోకి రావడం జరిగింది. 1954లో ఏ దేశం తొలిసారిగా మరి ఈ యొక్క జిఎస్టిని తీసుకురావడం జరిగిందంటే కనుక ఫ్రాన్స్ అనేటటువంటి దేశం తీసుకురావడం జరిగింది. అలాగే మన యొక్క ఇండియాలో చూసినట్లయితే ఈ యొక్క జిఎస్టి యొక్క రూపకర్త ఎవరు అంటే కనుక ఆసిమ్ దాస్ గుప్తా పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి వ్యక్తి. అతను ఆసిమ్ దాస్ గుప్తా అని చెప్పవచ్చు. అలాగే మరి యొక్క దీని యొక్క నినాదం ఏంటంటే కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే గుర్తుకుంటది మీకు, వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ మార్కెట్ అనేటటువంటి నినాదం అయితే ఉన్నది. మరి దీనిని సూచించినటువంటి కమిటీలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే కనుక జిఎస్టిని సూచించినటువంటి కమిటీలు ఉన్నాయండి. మనకు మొత్తం 3 కమిటీలు ఉన్నాయని చెప్పవచ్చు. అందులో రాజా చెల్లయ్య కమిటీ అనేది 1991లో, అలాగే చూసినట్లయితే ఆసిమ్ దాస్ గుప్తా 2001లో, అలాగే విజయ్ కేల్కర్ కమిటీ వచ్చేసి మనకు 2003లో వీటిని జిఎస్టిని సూచించినటువంటి కమిటీలు ఏవంటే
3 కమిటీలు ఉన్నాయి. మరి ఇందులో ఉన్నటువంటి స్లాబ్స్ ఏంటి అంటే గనక 4 స్లాబ్లు అయితే ఉన్నాయి. 5%, అలాగే చూసినట్లయితే మనకు 12%, అలాగే 18%, 28%, 5%, 12%, 18%, 28% అనేటటువంటి 4 స్లాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసినట్లయితే మనకు ఈ యొక్క జిఎస్టి బిల్లును మరి రాష్ట్రంలో మన యొక్క దేశంలో ఏ రాష్ట్రం మొట్టమొదట అమలు చేసిందంటే గుర్తుపెట్టుకోండి, అస్సోం రాష్ట్రం అనేది మరి మొట్టమొదట మన యొక్క భారతదేశంలో తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రంగా, అమలు చేసినటువంటి రాష్ట్రంగా మనం చెప్పవచ్చు. మరి ఈ యొక్క జిఎస్టి అనేది మరి ఆ యొక్క బిల్లు పాస్ అయినప్పుడు రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారంటే గనక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ప్రణబ్ ముఖర్జీ అనేది సో మనకు రాష్ట్రపతిగా ఉండడం జరిగిందనమాట. 2016లో ఈ యొక్క బిల్లుకు సంబంధించి మనకు ఆగస్టు 3న మరి రాజ్యసభ, అలాగే ఆగస్టు 8న లోక్సభ, సెప్టెంబర్ 8న రాష్ట్రపతి మరి ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలపడం అయితే జరిగిందనమాట. సో గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ పాయింట్స్ మళ్ళొక్కసారి వినండి, మీరు నోట్స్ అనేవి రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఈ యొక్క ప్రశ్నకు సంబంధించి. నెక్స్ట్ 47వ ప్రశ్న చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? సో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో అప్పుడున్నటువంటి 2017లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ లోకి తీసుకొని అడగడం జరిగింది ఈ ప్రశ్నని. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. వివేక్ గోయంకా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకు ప్రస్తుతము ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు, పిఐటి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే గనక శాంత్ కుమార్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ శాంత్ కుమార్. 1947లో భారతదేశం స్వతంత్రం పొందిన 2 వారాల తర్వాత మరి స్థాపించినటువంటి సంస్థ ఏదయ్యా అంటే గనక పిటిఐ అని చెప్పేసి చెప్పవచ్చు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు అనమాట. సో దేశానికి విశ్వసనీయమైనటువంటి మరియు సమయానుకూలమైనటువంటి వార్తలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ యొక్క సంస్థ. రైట్. 48వ ప్రశ్న చూద్దాం. 48వ ప్రశ్న చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏమిచ్చారంటే బోయింగ్ 777ను నడిపినటువంటి వారిలో ప్రపంచంలోని పిన్న వయస్కురాలైనటువంటి మహిళ ఎవరు అని చెప్పేసి అడిగారు. బోయింగ్ 777 విమానం ఏదైతే ఉందో దానిని నడిపినటువంటి అతి పిన్న వయస్కురాలైనటువంటి మహిళ ఎవరు, ఆ కమాండర్ ఎవరు అని చెప్పేసి అంటున్నారు. సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 4 అండి. కెప్టెన్ అన్ని దివ్య అనేటటువంటి ఆమె సో అతి చిన్న వయసులోనే, ఎప్పుడు 19 ఏండ్లకే, సో 19 ఏజెస్ లో ఉన్నప్పుడే మరి వయసులోనే శిక్షణ అనేది పూర్తి చేసుకొని మరి ఎయిర్ ఇండియాలో పనిచేయడం అయితే మరి ప్రారంభించింది అనమాట తను. సో తను బోయింగ్ 777 విమానాన్ని నడిపిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైనటువంటి మహిళగా మనము మహిళా కమాండర్ గా చెప్పవచ్చు అనమాట. ఏపీ విజయవాడకు చెందినటువంటి పర్సన్. సో వీళ్ళు ఉత్తరప్రదేశ్ లో, యూపీలో అక్కడ శిక్షణ పొంది అక్కడనే నివసిస్తున్నటువంటి ఫ్యామిలీ గాని, సో తెలుగు వారని చెప్పవచ్చు ఈమెని. ఓకేనా, ఏపీ విజయవాడకు చెందినటువంటి పర్సన్. నెక్స్ట్ చూద్దాం. 49వ ప్రశ్న ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2017-18 విత్త సంవత్సర మొదటి త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి ఎంత అని చెప్పేసి అడిగారు. సో మనకి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. గత 3 సంవత్సరాలలో అత్యల్పంగా ఉంది అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ రిపీట్ కావచ్చు, చూసుకునే ప్రయత్నం చేయండి. మరి 50వ ప్రశ్న, 2017 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రఫేల్ నాదాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 51వ ప్రశ్న అండి. 2017 ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ ఛాంపియన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో మనకు స్పోర్ట్స్ కు సంబంధించి కూడా ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లో. ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 52వ ప్రశ్న, క్రింది వారిలో ఆహార గొలుసులోని సరైనటువంటి వరుస క్రమం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో దీంట్లో మనకు ఆ జనరల్ సైన్స్ లో కవర్ అయినటువంటి బిట్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ చూద్దాం. 53వ ప్రశ్న అండి. సో 53వ ప్రశ్న, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండేటటువంటి పదార్థాలు ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ పప్పులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ చూద్దాం. 54వ ప్రశ్న ఒకసారి చూడండి.
ఈ కింది వాటిలో క్షీరదాలు ఏంటివి అని చెప్పేసి అన్నాడు. క్షీరదాలు ఏవి? సముద్ర గుర్రం, సముద్ర సింహం, సముద్ర ఆవు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు వచ్చేసి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. కీలో గనక ఏమైనా తప్పులు ఉంటే కింద కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి నేను చూసే ప్రయత్నం అయితే చేస్తాను. 55వ ప్రశ్న చూడండి. కింది వాటిలో డయాబెటీస్ మెలిటస్ తో మరి సంబంధం ఉన్నది ఏది అని చెప్పేసి అడిగారు. సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 56వ ప్రశ్న అండి. సో 56వ ప్రశ్న చూడండి. ఈ కింది వాటిలో ఏ ఆల్కహాల్ను అతిగా సేవించడం వలన గుడ్డితనం వస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. మిథైల్ ఆల్కహాల్ సేవించడం వలన సో గుడ్డితనం అనేది వస్తుందన్నమాట. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే 57వ ప్రశ్న చూడండి. ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము కింది వాటిలో పోలియో రహిత అంటే పోలియో ఫ్రీ దేశం ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకు అప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి బిట్ ఇది. సో మనకు సోమాలియా దేశం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. సో మీకు అందరికీ తెలుసు జెనీవాలో ఉందన్నమాట దాని యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 58వ ప్రశ్న. క్రింది వాటిలో ఏది వృక్ష మొక్కల సంబంధిత హార్మోను అని చెప్పేసి అడిగారు అనమాట. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సైటోకైనిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. 59వ ప్రశ్న అండి. సో ఆప్టికల్ ఫైబర్ అనేది క్రింది వాటిలో ఏ విధానం ఆధారంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు సరైనటువంటి సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 అండి. సో సంపూర్ణ అంతర పరావర్తనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే 60వ ప్రశ్న ఒకసారి చూడండి. క్రింది వాటిలో ఏది బయోమాస్ శక్తి ఉత్పత్తి మూలకం కాదు అని చెప్పేసి అంటున్నాడు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సో కర్ర కలప అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. 61వ ప్రశ్న ఒకసారి చూడండి. భూకంపాల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు? సో మనకు డైరెక్ట్ బిట్ ఇది. సో అందరికీ తెలిసిందే సిస్మాలజీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. 62వ ప్రశ్న ఒకసారి చూడండి. క్రింది వాటిలో దేని కొరకు వనరులను కాపాడినట్లయితే అంటే రిజర్వ్ చేసినట్లయితే సుస్థిరమైనటువంటి అభివృద్ధిగా చెప్పవచ్చు అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే చూసినట్లయితే 63వ ప్రశ్న ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2017 యొక్క నేపథ్యం థీమ్ ఏమిటి అని చెప్పేసి అడిగాడు. సో మనకు అప్పుడు ఉన్నటువంటి 2017 సంవత్సరానికి సంబంధించి థీమ్ అడిగాడండి. సో నిజంగా ఇలాంటివి ఖచ్చితంగా మళ్ళీ అడుగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటివి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రకృతితో ప్రజలను మమేకం చేయడం ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక ఇక్కడ కొన్ని పాయింట్స్ చూసినట్లయితే మనకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మనము జూన్ 5వ తారీఖున జరుపుకుంటాము. జూన్ 5వ తారీఖున. అలాగే చూసినట్లయితే మరి ఈ యొక్క జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి 1972లో UNEP మరి ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా ప్రకటించడం జరిగిందనమాట. అప్పటి నుంచి మనం దీన్ని జరుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క 2024కు సంబంధించినటువంటి థీమ్ గనక చూసినట్లయితే భూ పునరుద్ధరణ, ఎడారీకరణ, అలాగే కరువు స్థితిస్థాపకత అనేది 2024కు సంబంధించినటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించి థీమ్ అనమాట. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి, మళ్ళీ అడిగినా అడగవచ్చు. నెక్స్ట్ 64వ ప్రశ్న చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 2017 ఏప్రిల్ నెలలో గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్స్ ప్రైజ్ ను ఈ క్రింది వారిలో ఎవరికి మరి అవార్డు చేయడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారనమాట. సో వెరీ ఇంపార్టెంట్. అప్పుడున్నటువంటి కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి బిట్ అండి ఇది, అవార్డ్స్ కి సంబంధించి అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రఫుల్ల సమాంతర. ఎవరు సార్ ఈ ప్రఫుల్ల సమాంతర అంటే గనక ఈయన మనకు ఒరిస్సా రాష్ట్రం సంబంధించినటువంటి వ్యక్తి. ఒరిస్సా రాష్ట్రంలో మరి నియమగిరి అనేటటువంటి కొండలు ఉంటాయి. ఆ కొండల్లో స్థానికంగా నివసించేటటువంటి డోంగ్రియా అనేటటువంటి గిరిజన కొండ ప్రజలు అనమాట. వాళ్ళు ఆ యొక్క కొండ ప్రజల హక్కులను కాపాడడానికి అనేక పోరాటాలు చేశాడు ఈయన. సో ఈ యొక్క అవార్డుని ఏదైతే గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అని చెప్పేసి అంటారో దీనిని గ్రీన్ నోబెల్ అని చెప్పేసి కూడా అంటారు.
సో దీని యొక్క ప్రైజ్ విలువ వాల్యూ అనేది తెలిస్తే గనక మీరు ఆశ్చర్యపోతారు. దాదాపుగా సుమారుగా 17 కోట్లు ఉంటుందన్నమాట. సో దీని యొక్క బహుమతి యొక్క విలువ అనేది. సో ఈ బహుమతిని ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే గనక 1989 నుంచి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైనటువంటి కీ పాయింట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 76వ ప్రశ్న ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాతావరణంలోని ఈ పొర తంతి సందేశ సమాచారాలలో అంటే టెలికమ్యూనికేషన్లలో ఉపయోగపడుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఐనో ఆవరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. రైట్, 77వ ప్రశ్న అండి. ఆర్థిక వృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామిక శక్తి సాధించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసేటటువంటి శక్తి మరి తగ్గుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. 78వ ప్రశ్న. వరి పంటను ప్రధానంగా పండించేటటువంటి కాలం ఏదని చెప్పేసి అంటున్నాడు. సో మీకు అందరికీ తెలిసిందే. సో ఏ కాలంలో పండిస్తాం మనం? మామూలుగా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా పండిస్తాం. ప్రధానమైనటువంటి పంట ఏంటి? వరి పంటను ఎక్కువగా ఏ కాలంలో పండిస్తామంటే గనక ఖరీఫ్ కాలంలో పండిస్తాము. 79వ ప్రశ్న. తెలంగాణలో గత 15 సంవత్సరాలలో ప్రధాన నీటిపారుదల వనరు ఏది అని చెప్పేసి అంటున్నాడు. సో ప్రధానంగా చూసుకుంటే గనక మనకు గత 15 సంవత్సరాలలో ప్రధానంగా మన యొక్క తెలంగాణలో చూసినట్లయితే మరి ఆ యొక్క నీటిపారుదల వనరు ఏదంటే గనక బావులు అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు 80వ ప్రశ్న ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. 80వ ప్రశ్న ఏమిచ్చారంటే కనుక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి క్రింది వాటిలో ఏ వివరణ సరి అయినది కాదు అని చెప్పేసి అన్నారు. సో దీంట్లో మనకు మహిళా పురుష కూలీలకు సమానమైనటువంటి వేతన రేటును చెల్లించాలి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే ఉపాధిని కల్పించాలి, గ్రామీణ ఉద్యోగ అన్వేషణకి 100 రోజుల వేతన ఉద్యోగితను కల్పించాలి, ఉపాధిని కల్పించని పరిస్థితిలో నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి అనేటటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఈ యొక్క ప్రశ్న మీకే వదిలిస్తున్నానండి. కరెక్ట్ సమాధానాన్ని ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎంతమంది కరెక్ట్ కామెంట్ చేస్తారో మనం చూద్దాము. రైట్, 81వ ప్రశ్న ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ని జిల్లాల్లో 80% లేదా అంతకు మించి శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు అని చెప్పేసి అడిగాడు. సో దీంట్లో మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో మనకు ఎంత 6% మించి శ్రామికులు వ్యవసాయంపై ఆధారపడి మరి జీవనం అయితే మరి జీవిస్తున్నారు అనమాట. నెక్స్ట్ 82వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ చట్టం నిర్ణయించినటువంటి ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందించాలని చెప్పేసి పేర్కొంటుంది? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అనేక సార్లు మనకు రిపీట్ అయినటువంటి బిట్టు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇందులో మనకు ఆప్షన్ 1 అండి. ప్రకరణ ఆర్టికల్ 21A అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది మనకు ఎప్పుడు తీసుకొచ్చారండి? 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం వల్ల దీనిని తీసుకురావడం అయితే జరిగిందనమాట. అలాగే చూసినట్లయితే మనకు మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 83వ ప్రశ్న ఒకసారి చూడండి. భారత రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్ పైన మరి దీనిపై ఆధారపడి సమకూర్చబడింది అని చెప్పేసి అన్నాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్. అనేక సార్లు కూడా ఈ బిట్ మరి రిపీట్ అయిందండి. సో లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి పీఠిక మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము నాయన అంటే గనక ఏ నుంచి తీసుకున్నాం సార్? అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. మరి దీనిని లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేది ఎప్పుడు పెట్టారు? మరి డిసెంబర్ 13 1946లో మరి ప్రవేశపెట్టడం. ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు జవహర్ లాల్ నెహ్రూ. అలాగే చూసినట్లయితే మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, 84వ ప్రశ్న. దేశ పాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలోని ఈ క్రింది వాటిలో ఏవి ప్రాథమికమైనవి అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు మాత్రమే. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. 85వ ప్రశ్న ఒకసారి చూడండి. ఈ క్రింది పదాలు భారత రాజ్యాంగ పీఠికలో కనిపించేటటువంటి వరుస క్రమం. పీఠిక గురించి ఇప్పుడు 2 ప్రశ్నలు అడిగారు ఇక్కడ. సో చూడండి, ఇలా మనకు ఆర్డర్ వైజ్ గా వరుస క్రమంలో పెట్టాలి. సో ఫస్ట్ ఏది వస్తుందండి? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక
ప్రజాస్వామ్య గణతంత్ర అని ఉంటుంది మన యొక్క పీఠికలో. కావాలంటే ఏ టెక్స్ట్ బుక్ అయినా సరే ఓపెన్ చేసి మరి యొక్క పీఠికను చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు 86వ ప్రశ్న, విద్య ఒక శాసన అంశంగా ఏ జాబితాలో మరి గలదు అని చెప్పేసి అన్నాడు. వెరీ సింపుల్, ఉమ్మడి జాబితాలో కలదు. రైట్. నెక్స్ట్ చూద్దాం. 87వ ప్రశ్న, లోక్సభలో వార్షిక కేంద్ర బడ్జెట్ నెగ్గని పక్షంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 అండి, ప్రధానమంత్రి తన మంత్రిమండలి రాజీనామాకు సమర్పిస్తారనమాట. అంటే ప్రధానమంత్రి తన మంత్రిమండలి రాజీనామాను సమర్పిస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 88వ ప్రశ్న ఒకసారి చూడండి. ఇక్కడ 88వ ప్రశ్న, పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన MLV సింఘి కమిటీ సిఫార్సులలో అత్యంత ప్రధానమైనటువంటిది ఏది అని చెప్పేసి అడిగారు. ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ఎన్నికలలో రాజకీయ పార్టీలు పాల్గొనడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 89వ ప్రశ్న, 89 చూద్దాము. కేంద్ర ప్రభుత్వంలో గల రాజ్య మంత్రుల స్థానం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూడండి, మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, వారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులే కానీ కేబినెట్ సభ్యులు కారు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 90వ ప్రశ్న ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టుకు గల కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారం దీనిలో భాగం అని చెప్పేసి ఇచ్చారనమాట. సో దేనిలో భాగం అండి, ప్రాథమిక పరిధిలో భాగం అనమాట. అది ఒరిజినల్ గా ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ చూద్దాం. 91వ ప్రశ్న ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. 91వ ప్రశ్న, ఈ క్రింది అంశాలను పరిశీలించండి అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను పరిశీలించండి. సో ఒకసారి పరిశీలించండి, మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియోని పాజ్ చేసి ఒకసారి కామెంట్ కూడా చేయండి ఆన్సర్ కి. సో మనకు ఆన్సర్ అనేది ఏమొస్తుందో ఒకసారి చూడండి. మనకి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి, A అండ్ C మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. 92వ ప్రశ్న చూడండి. తన విశిష్ట సంఘ సంస్కరణాత్మక సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నుండి భారత రత్న బిరుదును పొందినటువంటి సంఘ సంస్కర్త ఎవరు అని చెప్పేసి ఇచ్చారనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి DK కార్వే అండి. సో DK కార్వే సామాజిక కార్యకర్త, ఒక టీచర్ కూడా అయిన. మరి ఈ యొక్క భారత రత్నని 1958లో భారత రత్న అనేది ఇచ్చారనమాట ఈయనకు. అలాగే భారత రత్న అవార్డు గనక చూసినట్లయితే 1954లో స్థాపించడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో మన భారతరత్న 5 మందికి ఇచ్చారు. వారెవరు కింద కామెంట్ చేయండి, మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. అలాగే చూసినట్లయితే మన యొక్క భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూద్దాం. 93వ ప్రశ్న ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. కేరళలో మత సంఘ సంస్కరణోద్యమానికి గట్టి పునాదులను వేసినటువంటి సంఘ సంస్కర్త ఎవరు అంటే గనక మరి చాలా సింపుల్, డైరెక్ట్ బిట్టు, నారాయణ గురు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4వ ప్రశ్న ఒకసారి చూద్దాం. ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో మరియు తెలంగాణ రైతాంగ ఉద్యమంలో ముఖ్య భూమిక వహించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రావి నారాయణ రెడ్డి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 95వ ప్రశ్న ఒకసారి చూడండి. ఇక్కడ 95వ ప్రశ్న, జాబితా ఏలో ఉన్న వాటిని జాబితా బిలో ఉన్న వాటితో జతపరచండి అంటున్నాడు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అవుతుందండి. ఒకసారి మ్యాచింగ్ చేద్దాం. రామకృష్ణ మఠ్ ఎవరు, స్వామి వివేకానంద. అలాగే చూసినట్లయితే దివ్యజ్ఞాన సమాజం మరి బ్లావెట్స్కి. అలాగే చూసినట్లయితే అహ్మదీయ ఉద్యమం వచ్చేసి మనకు ఇక్కడ మీర్జా గులాం అహ్మద్. అలాగే చూసినట్లయితే వహాబీ ఉద్యమం సయ్యద్ అహ్మద్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. 96వ ప్రశ్న అండి. సో 96వ ప్రశ్న, జాబితా ఏలో ఉన్నటువంటి వాటిని జాబితా బిలో ఉన్న వాటితో జతపరచండి అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుందండి. సో ఏకి పోరు, ఇక్కడ చూడండి, చీరాల పేరాల పోరాటం వచ్చేసి రామదండు. అలాగే చూసినట్లయితే పలనాడు సత్యాగ్రహం కన్నెగంటి హనుమంతు. అలాగే చూసినట్లయితే మనకు ఇక్కడ C1 అండి, పెదనందిపాడు పన్నుల నిరాకరణ అనేది పర్వతనేని వీరయ్య చౌదరి. అలాగే చూసినట్లయితే మనకు సహాయ నిరాకరణ ఉద్యమ నిలుపుదల చౌరీ చౌరా సంఘటన. రైట్. నెక్స్ట్ చూద్దాం. 97వ ప్రశ్న ఒకసారి చూద్దాం. 1933 పాట్నా కాంగ్రెస్ సమావేశంలో స్థాపించబడినటువంటి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి ప్రథమ అధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అన్నారండి. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆచార్య నరేంద్ర దేవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
98వ ప్రశ్న ఒకసారి చూద్దామండి. సో హిందూ ముస్లింల సంఘీభావానికి సంకేతంగా నిలిచినటువంటి ఉద్యమం ఏదని చెప్పేసి అడిగారు. సో దీంట్లో మనకు ఖిలాఫత్ ఉద్యమం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1919. వందే మాతర ఉద్యమం ఎప్పుడు అంటే గనక 1905 నుంచి 1911. అలాగే చూసినట్లయితే ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చి 1920. అలాగే శాసనోల్లంఘన ఉద్యమం వచ్చేసి 1930. సో ఈ సీక్వెన్స్ అనేది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనకు ఇలాంటివి నెక్స్ట్ అడుగుతారు. అలాగే 99వ ప్రశ్న ఒకసారి చూడండి. వందే మాతరం పత్రిక సంపాదకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. 100 క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. లాస్ట్ వన్. సో ప్రఖ్యాత గ్రంథము భారతదేశంలో పేదరికం విరుద్ధ బ్రిటిష్ పాలన, అంటే పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పేసి మరి రచయిత, ఈ యొక్క పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి అంటున్నారు. సో మీకు అందరికీ తెలుసు, దాదాబాయి నౌరోజీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో ఉన్నటువంటి మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గత ప్రీవియస్ పేపర్ అన్నమాట. సో ఈ యొక్క పేపర్ లో ఉన్నటువంటి, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి ప్రశ్నలు మీకు ఏ విధంగా అనిపించాయి? సో కామెంట్ చేయండి. మరి మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క మాస్టర్ టీవీ.